వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. నాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సెక్యూరిటీ ఉందో అంతే సెక్యూరిటీ ఇప్పుడు కావాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత సెక్యూరిటీ ఉందో అంతే సెక్యూరిటీ కావాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు దాని మీద మాట్లాడడానికి అంబటి రాంబాబు గారు నేను ప్రెస్ మీట్ పెట్టి దీని మీదే మాట్లాడారు. ఎందుకంటే టీడీపీ వారు మొత్తం 986 మంది సెక్యూరిటీ ఉన్నారని దుష్ప్రచారం చేస్తున్నారని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని, లోకేష్ గారు ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతున్నారని, నిక్కర్లు వేసుకుని మాట్లాడుతున్నారని చాలా వ్యంగ్యంగా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. ఓవరాల్గా అతని ప్రెస్ మీట్ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన అంటున్నారు, ఎవరు అంబటి రాంబాబు గారు, ఇప్పుడు సెక్యూరిటీ సరిగా ఇవ్వలేదు, ఆయనకి ల్యాండ్ క్రూజర్ లేవు, ఆయన సెక్యూరిటీలో సాయుధ బలగాలు లేవు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. అంటే ఈ ట్వీట్ చేసింది లోకేష్ అని, ఇవన్నీ ఉన్నాయి మీకు, ఇంత సెక్యూరిటీ ఉంది అని. ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీనే ఇచ్చారు. మొన్న వెహికల్ ఏదో పని చేయలేదుట, ఏసీ పని చేయలేదుట, బయటేమో వర్షం పడుతోందిట. ఇప్పుడు ఆయన వినుకొండకి వెళ్ళేటప్పుడు ఇదంతా బయట వర్షం పడుతోంది, దాంతో అద్దాలన్నీ మంచు పట్టేశాయట. అది ఏసీ సరిగా రాకపోవడంతో ఆయన దిగి వేరే కారులో వెళ్ళారట. నిన్ననేమో కోర్టులో కేసు వేశారు కదా వాళ్ళు, దానికి ప్రభుత్వం చెప్పిందిట పార్ట్లు సరిగా లేవు అందులో కొన్ని, అంటే పాతది అయిపోయింది కారు, కొత్త పార్ట్లకు ఆర్డర్ ఇచ్చామని చెప్పారట. సో ఇవన్నీ అబద్ధాలు అంటాడు ఆయన. అంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అంటున్నాడు ఆయన. అసలు ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే 986 మంది సెక్యూరిటీ గతంలో జగన్మోహన్ రెడ్డికి లేదు, మీరు దుష్ప్రచారం చేస్తున్నారు, గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు అంటున్నాడు ఆయన. ఆయనకున్నది 139 మందేట. మరి ఇప్పుడు మొన్న ఇచ్చిన ఈ 240 కోట్లు 250 కోట్లు సెక్యూరిటీకి మరి ఎవరికి ఇచ్చారు? మరి అది కూడా ఆన్సర్ చెప్పాలి కదా వాళ్ళు. అది ప్రభుత్వం తరఫున ఇచ్చినట్టుగా అక్కడ రికార్డ్స్ ఉంటాయి కదా, మరి దానికి ఆన్సర్ వాళ్ళు ఇవ్వాలి కదండి. అవును. ఇప్పుడు మరి ఇన్ని చెప్పావు, 986 మంది లేరు, 139 మంది సెక్యూరిటీకి ఎంత అమౌంట్ అవుతుంది నెల 5 సంవత్సరాల్లో ఎంత అయింది, మరి ఆ లెక్కలు కూడా ఇవ్వండి. ఇచ్చేది పూర్తిగా ఇవ్వాలి. మీరు ఏదైనా కూడా మనం ప్రెస్ ముందు మాట్లాడుతున్నామంటే వాస్తవాలు ఏంటి, యథార్థంగా ఏం జరిగింది, అక్కడ లెక్కలు ఏమున్నాయి, లేదు ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారు, మొత్తం వివరాలు చిట్టాపద్దు ఇవ్వాలి కదా. అదేమి ఇవ్వలేదు నిన్న ఆయన. ఇప్పుడు ఎందుకు ఈయనకి ఇంత ఆవేశం వచ్చేస్తోంది అంబటి రాంబాబుకి? ఓడిపోయావు, మీ నాయకుడికి ఒక పని పాటు లేకుండా వినుకొండెళ్ళి అక్కడ దుమ్మి ఇదిలో చచ్చిపోయిన వాడిని పలకరించడానికి వెళ్తాడు, ఒక కారు వేసుకుని, అది కూడా రోడ్డు ప్రయాణం. మామూలుగా అయితే హెలికాప్టర్లు ఇవే కదా, లేకపోతే ప్రత్యేక విమానాలు ఏవో ఉంటాయి. అంటే ప్రజలకు తెలియాలి, ఇవన్నీ కూడా ఏదో లేనిపోనివి కల్పించాలి కాబట్టి ఆయన రోడ్డు మార్గంలో వెళ్ళాడు. నెంబర్ 1. మొన్న సన్షైన్కి వెళ్ళాడు, అక్కడ పేషెంట్స్కి ఎంత ఇబ్బంది కలిగించారు వీళ్ళు. తర్వాత పులివెందులు వెళ్ళాడు. అప్పుడు పులివెందులు వెళ్తే నీ పని మీద నువ్వు వెళ్ళవు, నీ కార్యకర్తలను కలవటానికి వెళ్ళవు, దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? నువ్వు ఇప్పుడు ఒక అపోజిషన్ లీడరు కాదు, ఒక ఎమ్మెల్యేవి, మాజీ ముఖ్యమంత్రివి, నీకు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంత ఇచ్చామని చెప్పి లోకేష్ గారు వివరంగా నీకు ఒక ట్వీట్ చేశారు. దానికి లోకేష్ని పట్టుకుని నువ్వు ఇంకా మెచ్యూరిటీ రాలేదు, నువ్వు ఇంకా నిక్కర్లు వేసుకునే వాడిలా ఉన్నావు, గోటీలు ఆడేవాడిలా ఉన్నావు, నీకు మెచ్యూరిటీ ఉందా? నువ్వు డాన్సులు చేసావు కదా. ఇప్పుడు నువ్వేం చేసావు? నీ అల్లుడే నీ గురించి మాట్లాడాడు, నువ్వు నీ కూతురు విడాకుల గురించి అనవసరంగా నువ్వు ప్రస్తావించి నువ్వు అభాస్పాలయ్యావు. ఎప్పుడు కూడా ఇంటి గుట్టు బయట పెట్టుకుంటారండి, రకరకాలు ఉంటాయి ఫ్యామిలీ అన్నాక. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి మాయలో పడి ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు. ఆయన అసలు పోలవరం గురించి నాకేమీ తెలియదు కదా, అర్థం కాలేదన్నాడు. అంటే ఒక మినిస్టర్గా అప్పట్లో ఉండి గతంలో నీకు అర్థం కాలేదు, నువ్వు లోకేష్ గురించి నువ్వు మాట్లాడతావు. లోకేష్కి జ్ఞానం ఉందో లేదో ఆయన శాఖల్లో ఆయన పనిచేసే తీరుని బట్టి ప్రజలకు అర్థమవుతుంది, నీకు అర్థం అవ్వక్కర్లేదు. ఎందుకంటే నీకు అసలు నీ శాఖే నీకు అర్థం కానప్పుడు నీకు ఇప్పుడు లోకేష్ నిర్వహించే శాఖలు ఏం తెలుస్తాయి? నీకు ఏది అవగాహన లేదు. మీకు అవగాహన ఉన్నది 2 బటన్లు అంతే. ఆ 2 బటన్లు ప్రజలు మనకు ఓటేస్తారు, అంతవరకే మీకు తెలుసు. నెల వాలంటీర్స్ వెళ్ళి ఇచ్చేస్తారు, మీకు నియోజకవర్గంతో సంబంధం ఉండదు. జగన్మోహన్ రెడ్డి కోసం మనం అరిచామా, బూతులు మాట్లాడామా, గంతులేసామా, టీడీపీ వాళ్ళని తిట్టామా, చంద్రబాబుని తిట్టామా, చంద్రబాబు ఫ్యామిలీని తిట్టామా, ఆడవాళ్ళని తిట్టామా, లేకపోతే పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడామా, మీ బతుకంతా 5 ఏళ్ళు అదే నడిచింది. కాబట్టి మీరు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది. ఒక బ్రహ్మానందం మాట్లాడితే ఎలా ఉంటుందో అంబటి రాంబాబు మాట్లాడితే అలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి, ఆయన అనేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీని కావాలనే తగ్గించి వీళ్ళు కక్షపూరితంగా తగ్గించారు,
జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా లేకుండా చేయడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు అని అయితే వాళ్ళ మీద నింద అయితే వేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఆయన అంటాడు ఎస్ఆర్సి ఇంకా ఫామ్ కాకుండానే ఈయనకి సెక్యూరిటీ తీసేశారు అంటాడండి. అసలు చాలా అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిట జగన్మోహన్ రెడ్డి. సో కార్యకర్తలు వీళ్ళందరూ వచ్చేస్తారట. వచ్చేస్తే వెళ్ళు ప్రజల్లోకి, నువ్వు ప్రజానాయకుడు అనుకున్నప్పుడు ప్రజల్లోనే ఉండాలి, దానికి సెక్యూరిటీ ఎందుకు, అంత భయం ఎందుకు? అయ్యన్న పాత్రుడు అన్నాడని ఏడవడం ఎందుకు? ఊడిపోయాడు కానీ చావలేదని ఆయన అన్నాడు, తప్పే ఉంది అందులో? ఇప్పుడు మీరు ఎన్నో మాట్లాడారు, మీ మాటలకు అర్థాలు ఎవరు తీయట్లే కదా. మీరు బూతులు మాట్లాడారు, ఈయన ఇంకా మామూలుగానే మాట్లాడాడు. ఈయన ఓడిపోతేనే ఏడుస్తున్నాడు కదా జగను. ఇప్పుడు సీఎంకు ఉండే సెక్యూరిటీ నాకు కావాలంటున్నాడంటే ఏడవడమేగా. నేను సీఎంగా ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉందో అంత కావాలి. ఒకరిని నువ్వు చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదు, నీకు గుర్తుందో లేదో. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద మీకు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు గొడవలు జరిగితే సెక్యూరిటీ అడిగితే ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. ఈయన చాలా చేశాడు అలాంటివి, ఈయన మాట్లాడతాడు. కాబట్టి ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడడం మాత్రం హాస్యాస్పదం అండి. ఆయన ఏంటో జగన్మోహన్ రెడ్డికి ఇంకా చాలా ప్రజాదరణ ఉంది, ప్రజానాయకుడు ఏంటంటో చెప్తున్నాడు, వినటానికే విడ్డూరంగా ఉంది అందరికీ. అండ్ దీని గురించి ఏం చెప్తారు? భౌతికంగా లేకుండానే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఇలాంటివి అబ్సర్డ్ అండి, అలాంటి మాటలు మాట్లాడటం ఏంటి? భౌతికంగా ఉన్నారా లేరా అనేది అసలు ఎవరికి కావాలి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా అందరికీ తెలుసు. తెలుగుదేశానికి అవసరం ఏంటి? ఆయన భౌతికంగా ఉన్నారా లేదా అనేది వాళ్ళకి అవసరం లేదు. వైసీపీ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏదో 164 సీట్లు వస్తే ఈరోజు ఏమంటాడు ఆయన? ఎప్పుడు చూసినా రాష్ట్రపతి పాలన అంటాడు. ఆయన సమర్థించే ఛానల్సే సోషల్ మీడియాలో నవ్వుతున్నారు, విడ్డూరంగా ఉంది ఈయన ఇలా మాట్లాడటం అని. తెలుగుదేశం వాళ్ళు కాదు, వైసీపీని సపోర్ట్ చేసే వాళ్ళు ఆ మాట అంటున్నారు. ఇది వినటానికే విడ్డూరంగా ఉంది, ఈయన రాష్ట్రపతి పాలన అంటున్నాడని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవరికి అవసరం లేదండి. ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని గతంలో అన్నారో అదే రకంగా ఆయన ఇవాళ చేస్తున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ కనుక ముఖ్యమంత్రి అయ్యి ఉంటే నేను అసలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాడిని కాదంటున్నాడు. అది నవ్వాలా ఎడవాలా? అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఆయన భరించలేకపోతున్నాడు. కాబట్టి అంబటి రాంబాబు పెట్టే ప్రెస్ మీట్ల గురించి అసలు మాట్లాడుకోవడం కూడా అనవసరమేమో. అండ్ ఇంకోటి ఏంటంటే లోకేష్ గారి గురించి న్యాయస్థానంలో హోంమంత్రి మాట్లాడాల్సింది పోయి లోకేష్ గారు మాట్లాడుతున్నారు. అసలు ఆయనకు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆవిడ చేసే సంతకాలు, ఆవిడ చేసే పనులు కూడా ఈయనే చేస్తున్నట్టున్నారు అని ఆయన మీద విమర్శించారు. చూసాడు వెళ్ళి సంతకాలు ఎవరు పెడుతున్నారు అంటే, అప్పుడు మరి ఫోర్జరీ కిందకు వస్తుంది కదా, కేసు పెట్టుకోమని కూర్చుని. ఏం మాట్లాడతాడు? ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అనిత ఇవాళ నిల్చోబెడుతుందని భయపడుతున్నారు వీళ్ళు. హోమ్ మినిస్టర్ ఇవాళ మాట్లాడే మాటలకి వాళ్ళకి ఎక్కడ మొహం పెట్టుకోవాలో తెలియట్లా. ఆవిడని ఎంత ఏడిపించారండి. ఒక దళిత మహిళ అయి ఉండి ఆవిడని ఎంత ఇబ్బంది పెట్టారు. అసలు వీళ్ళకి మాట్లాడే అర్హత ఉందా ఈరోజు? హోమ్ మినిస్టర్ గురించి ఎత్తే అర్హత ఎవరికీ లేదండి అపోజిషన్లో ఉండే వాళ్ళకి. కాబట్టి లోకేష్ గురించి మాట్లాడే అర్హత కూడా వాళ్ళకి లేదు. లోకేష్ని ఎన్ని మాటలు అన్నారు, అందుకే అంతకంతా అతను పదునెక్కాడు, మాటలు పదునెక్కాయి, వీళ్ళు భరించలేకపోతున్నారు. అనుభవిస్తారు అంతే. టైం విల్ గివ్ వాళ్ళకందరికీ కూడా ఆన్సర్ అదే ఇస్తుంది, సమయం చెప్తుంది, కాలం చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ.